సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. కర్కాటక రాశి. సో మాలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఏం చెయ్యాలి? ఈ మంచి రోజులంతా కూడా మేము యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి, ఆ దైవానుగ్రహం పొందాలి, దైవారాధన చెయ్యాలి. మరి ఏం పరిహారాలు పాటించాలి అని ఆలోచిస్తున్నారా? శ్రావణ మాసం, భాద్రపదం, కార్తీకం, అలాగే శని వక్రగతి అని ఇక్కడ కొంచెం భయపడుతున్నాం. ఈ శని వక్రగతి వల్ల మన పనులు ఏమన్నా ఆగిపోతాయా? డిసెంబర్ 11 వరకు ఉంది. మరి ఏం చేయాలి? ఈ మంచి రోజులన్నింటినీ కూడా కర్కాటక రాశి వారు ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి? పరిహారాలు అండ్ వారి లైఫ్ మంచిగా సాఫీగా జరిగిపోవడానికి మనతో పాటు ఉన్నారు. ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, వచ్చేవన్నీ కూడా మంచి రోజులే. శ్రావణం, భాద్రపదం, నెక్స్ట్ అన్ని కూడా కార్తీక మాసం వస్తుంది. అలాగే చూసుకుంటే వినాయకుడు నవరాత్రులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇదంతా కూడా దైవారాధనతో గడపాలి. మా ఈ రాశి వారు ఉన్నాం కదా, మేమంతా మంచిగా ఉపయోగించుకోవాలి, మంచి బాటలో వెళ్ళాలి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్య, ఉద్యోగం, దాంపత్యం, పిల్లలు, పెళ్లిళ్ళు, ఇలా రకరకాలుగా మంచి రోజులు కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వారికి మరి కర్కట రాశి వారికి బాగుందా? శని వక్రగతి ఉంది, దానివల్ల ఏమైనా ఇబ్బందులా ఏంటి గురుగారు? ఒకసారి డిసెంబర్ 11 వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఖచ్చితంగా అండి. మనము జీవితంలో బాగుపడాలి అంటే జాతకం చూసుకోవాలి, తప్పులేదు. కానీ మనిషి జీవితంలో జాతకం ఎన్నిసార్లు చూసుకోవాలి? మనిషి జీవిత సంవత్సరానికి ఒకసారి అలా కాదు. మనము జీవితంలో బాగుపడాలి అంటే జాతకం ఖచ్చితంగా చూసుకోవాలి. కానీ మనిషి జీవితంలో జాతకం ఎన్నిసార్లు చూసుకోవాలి? నాకు తెలిసి 3 సార్లే చూసుకోవాలి. లేదు అంటే 4 సార్లు చూసుకోవాలి. మనిషి జీవితంలోనే 4 సార్లు కన్నా ఎక్కువ జాతకం సంవత్సరం మనం చూసుకుంటాము. జాతకం చూసే ప్రతిసారి 1 సెకండ్ మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే గనక మనకు ఒక రాశి తెలుస్తూ ఉంది. మన కర్కాటక రాశి అయిపోయింది, తెలిసిపోయింది. అంటే మననే కాదు, మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి అని వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఇక ప్రతిసారి ఏం చూపిస్తారు జాతకం? ఆదాయాలు, వ్యయాలు, మానసిక స్థితి, ఈ మాసం ఇది చేసుకోండి, ఆదాయం 40 వస్తుంది, వ్యాయామం అసలు ఏం లేదు. మనం పని చేయకుండా నడుస్తుందా? నడవదు కదా. ఇక్కడ జాతక పరిశీలన మనకి ఎప్పుడు అవసరం అంటే పుట్టిన తర్వాత మన పెద్దవాళ్ళు చూపిస్తారు. ఈ పుట్టిన వాడికి ఏదైనా గండాలు గాని, దరిద్రాలు గాని ఏమైనా ఉంటే ఇప్పుడే చేసేసుకుంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది స్వామి అని చెప్పి చేపిస్తారు. మరి మగపిల్లలకైతే ఒడుగు చేసేటప్పుడు, ఆడపిల్లలకైతే రజస్వాలు అయినప్పుడు చూపిస్తారు. ఏదైనా అక్కడ ఉండేటువంటి నక్షత్ర తిథి వారాల్లో ఏదైనా లోపం ఉంది అంటే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడానికి, పిల్లలు పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి అని, గండాలు లేకుండా అని చెప్పేసి అని, రజస్వాలు అయినప్పుడు ఆడపిల్లలకి, ఒడుగులప్పుడు మగపిల్లలకి ఒక గండం అప్పుడు చేపిస్తారు. ఇంకొకటి మరోది పెళ్ళప్పుడు చేయించుకోవాలి. ఈ పెళ్ళప్పుడు ఎందుకు చేయించుకుంటా అంటే ఎక్కడి నుంచో వస్తారు, ఎవరెవరో కలుపుస్తారు, స్వర్గలోకులు నిర్ణయించినట్టున్నారు. మరి మానవ సాక్ష్యాలుగా కావాలంటే ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఖచ్చితంగా కావాలి కదా. అందుకని నిజమైన డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే చెక్ చేపిస్తారు. ఈ మధ్యన చాలా మంది పేరు మార్చేస్తే అయిపోతుంది, పేరు మార్చేస్తే నేను సీఎం అవుతానా? కాను కదా. మరి పేరు మార్చి జాతకం ఎక్కడ మారుతుంది? సో అట్లా మారుస్తూ ఉంటారు. మరోటి, మన మరణం అనంతరము మన కింద తర వాళ్ళు ఈ పోయాడు ఎట్లను ఏదైనా చెడు తిథుల్లో పోతే మాకు అపసకం అని చెప్పేసి అని వాటి సరిపడి పరిహారాలు చేసుకోవడానికి చేస్తారు. ఇంకొకసారి అయితే చూయించుకోవచ్చు. జీవితంలో మనం ముందుకు వెళ్ళట్లే, అసలు ఏం కావట్లేదు, అంతం లేదు, అర్థం లేదు, నేను ఇక్కడే ఆగిపోయాను, ఒక సట్టు దొరికి సట్టు మేము కూర్చుంటున్నా, నీళ్లు దొరికి నీళ్ళ మేము కూర్చుంటున్నా, ఫుడ్ తిరిగితే తింటూ కూర్చుంటున్నా, నాకు ఏది ముందుకెళ్ళట్లే, ఏం చేద్దామన్నా, ఎక్కడ సహరెట్లా, జాబ్ లేదు, ఏమి లేదు, ఎడ్యుకేషన్ లేదు అన్నప్పుడు మాత్రం ఒక్కసారి చూపించుకోవాలి లైఫ్. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం కాబట్టి చూపించుకుంటూ వస్తున్నాం కదా. ఒకసారి చూపించుకుంటే ఆ జాతకం తగ్గట్టే మనం ఏం చేస్తే ముందుకెళ్తుంది. లేకపోతే ఏదైనా యజ్ఞయాగాల లేకపోతే జపాలు చేయించుకోవాలా తెలుస్తుంది. ఒక్కసారి జాతకం రాసామంటే అది 100 సంవత్సరాల పాటు మనం ఉన్నంత వరకు కూడా జాతక పరిశీలన చేసుకుని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక అంతకు మించి జాతకం చూసుకుంటే గనక పంచభూతాలు కూడా ఇదే, అంతకు మించి జాతకం చూయించుకుంటే ఆయుక్షణం ఒక్కొక్క సెకండ్ మన జీవితంలో తగ్గుతూనే వస్తుంది. ఇది గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇకపోతే మనకి నిజంగానే బాలేదు, బాగా గమనించుకోవాల్సిందంటే కర్కాటక రాశి వారికి వీరికి ఉండేటువంటి మొండితత్వము, మూర్ఖత్వము, నేను ఏదైనా చేస్తా, సంపాదిస్తా, సాధిస్తా అనుకుని ముందుకెళ్తారు. బొక్కబాళ్ళు పడిపోయి ముందు పళ్ళు రాలిపోతాయి, గడ్డం పగులుతుంది, మోకాళ్ళు పగిలిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ వచ్చి శాపనాథాలు పెట్టి, నువ్వు ఇంత చేస్తావు, ఎప్పుడు మా ఆస్తులను చెడగొడతావు, అది ఇది అని చెప్తారు. అదే వీళ్ళు చేసే పని సక్సెస్ అవనేయండి, అబ్బా అందరం ఎత్తిచ్చేసి అక్కడ స్టాచ్యూ కట్టేస్తారు బతుకుండగానే.
అంత గొప్ప విశేషంగా ఉంటారన్నమాట. అంటే కర్కాటక రాశి వరకు ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి, దాని తగ్గట్టుగా మూలిగెత్తి తాటిగా పడ్డప్పుడు ఏమవుతుంది, ఆగస్టు 12వ తారీఖు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో ఏర్పడేటువంటి అతి పెద్ద గ్రహణం అనేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం, అదొకటి నెగిటివిటీ. రెండోది జూలై 27వ తారీఖు మారినటువంటి శని వక్ర దృష్టి, మీనరాశిలోంచి మీనరాశి అయినప్పటికీ కూడా ఆ శని వక్ర దృష్టి కర్కాటక రాశి వారి పైన. మరొకటి ఏమిటి, శుక్రుడు భగవానుడు నీచంలోకి వెళ్ళిపోయినాడు, కర్కాటక రాశి వారికి నీచంలోకి వెళ్ళిపోయినాడు. మరి శుక్రుడు భగవాన్ నీచంలోకి వెళ్ళి బుధాదిష్ట యోగం ఉంది, ఉపయోగం లేదు. బుధాదిత్య యోగం ఉంది, ఉపయోగం లేదు. ఇక్కడ గురువు మోఢ్యంలోకి వెళ్ళిపోయినాడు, శ్రావణ మాసంలో గురు మోఢ్యం ఉన్నది. ఇవి ఎన్ని రకాలు చూసుకున్నా కూడా దీన్నే అష్టదిగ్బంధన అంటారు. అన్ని ఉంటాయి, అలున్నట్లో శని ఉంటది, కంచంలో వెండి కంచంలో అన్ని పెట్టారు కానీ తినడానికి జ్వరం వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే తినలేం, ముందుంటది, ఏమి చేయలేం పరిస్థితి అనమాట. మంచి కారు కొనుక్కుంటారు, పెట్రోల్ ఉండదు, బంద్ ఉంటది అనమాట. సో అక్కడ ఏమవుద్దంటే మనకి అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా అయితే కనుక దేవుడే దిక్కైపోయి ఉండేటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంత మెలకువగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇన్ని రకాలుగా పాటించుకోవాలి, భయపడకూడదు, తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే కనుక మన పరిస్థితి బాగాలేనప్పుడు, నేను 10 మంది కొట్టుకుంటున్నారంటే వీళ్ళు పోయారంటే మధ్యలో ఏమవుతుంది, 10 మంది కలిసి వీళ్ళు కొడతారు, ఖచ్చితంగా 2 దెబ్బలు అయితే పడతాయి కదా. మనమేం పెద్ద మనుషులకు తగాదా తీర్చడానికి వెళ్ళడానికి, అక్కడ ఉన్నోళ్ళు 10 మంది పెద్దోళ్ళే, అడవు ఇరుక్కున్నోళ్ళు, వాళ్ళతో మనం కూడా ఇరుక్కుంటాం. కాబట్టి ఎక్కడైనా సరే అనుకోకుండా ఎవరికైనా సహాయం కానీ, అనుకోకుండా మాట ఇవ్వటం కానీ, డబ్బులు ఇచ్చిన దగ్గర కొట్లాడటం, కోపట్టం కానీ చేయకూడదు. నోరు మెదిలిపి వేరేలాగా మాట్లాడకూడదు. మంచిగా మాట్లాడితేనే కొడతారు, ఇంకా వేరేలా మాట్లాడితే. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఖచ్చితంగా ఉండాలి. 2020 సంవత్సరం డిసెంబర్ 11 వరకు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే కర్కాటక రాశి వారు గ్రహణం ఏర్పడుతుంది వీళ్ళ రాశిలోనే. అలానే శని వక్ర దృష్టి ప్రభావితం కూడా వీరి రాశిపైన ఉంది. అన్నతమ్ముల మధ్యన గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి, పిల్లల పెద్దల మధ్య గొడవలు అవుతుంటాయి, పట్టించుకోరు. ఇంక నువ్వు చాలే చేసావు కానీ కూర్చోడా అంటారు. మనం ఏం అనలేము, సైలెంట్ గా ఉండాల్సిందే. మనం కొట్లాడామంటే వృద్ధాశ్రమంకి వెళ్ళిపోమంటారు, దానికంటే ఇది మంచిది కదా, మెలకుండా ఉంటారు. కాబట్టి సైలెంట్ గా ఉండడమే గొప్ప విశేషం. సైలెంట్ గా ఉంటే ఇప్పుడు 4 మాసాలు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటది, దైవారాధనలకు వెళ్ళిపోవచ్చు. ఏదైనా వీళ్ళకి అవకాశం ఉంటే శ్రావణ మాసంలో ఏదైనా లక్ష్మీ సహస్రనామం కానీ, లేదంటే హనుమాన్ చాలీస కానీ పట్టించుకుంటూ, ఏదైనా హనుమాన్ ఆలయంలో ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒకసారి అయినా సరే హనుమాన్ ఆలయంలో ఆకుపూజ చేయించుకుంటూ, హనుమాన్ మందిరంలో సింధూరము, నువ్వుల నూనె, కర్పూరం బిళ్ళలు, పటిక ఇవన్నీ కూడా దానం ఇచ్చుకోవాలి. పటిక అంటే మనకి కండ చక్రం ఉంటుంది, మిశ్రీ అంటారు, మిశ్రీ కూడా అక్కడ ఇచ్చుకోవాలి స్వామివారికి. ఇది చేసుకుంటే గనక, అలానే విష్ణు ఆలయంలో కానీ, శివాలయాల్లో కానీ ఏదైనా ఒక సోమవారం కానీ గురువారం రోజు కానీ చింతపండు పులిహోర కూడా నైవేద్యం రప్పని పెట్టడం ద్వారా వీరికి కొంతమేర ఈ గ్రహ దోషాలు తగ్గుతూ ఉంటాయి. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అలానే బియ్యము, ఈ 6 రకాలు కూడా పావుకిలో చొప్పును తీసుకుంటే, ఈ 6 తీసుకొని గ్రహణానికి సంబంధించినటువంటి దానం అని చెప్పి ఎక్కడైనా అర్చకులు వారు కానీ, పంతులు వారు కానీ, ఎక్కడైనా స్వామివారు కానీ ఉంటే కనుక అక్కడ దానం ఇచ్చాలి. అక్కడ ఎవరు తీసుకునే వాళ్ళు లేరంటే నవగ్రహాల మీద అభిషేకం చేసుకొని, ఎక్కడైనా మనకి సమీప దూరంలో నదులు, వాగులు ఉంటే స్నానం చేసేసి ఈ యొక్క ఒంటి వస్త్రాలు కూడా ఒడిచి వేసేసి వచ్చేయాలి. ఇలా చేసినట్టయితే గ్రహదోషాలు, శని భగవాన్ అశుభ దృష్టి ఇవన్నీ కూడా కొంతమేర తగ్గుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలానే మనకి ఇంకా ముందుకు వెళ్ళాలంటే కనుక కొన్ని రకాలు మనం గ్రహించుకోవచ్చు. అన్ని కూడా జాతక పరిశీలనలో ఉండదు. పెళ్లి కావాలంటే జాతక పొంతనం కావాలి, వ్యాపారం చేయాలంటే మన జాతకం తగ్గట్టుగా ఏం చేయాలో చూసుకోవాలి, జాబ్ రావాలంటే ఎలాంటి రూట్ లో వెళ్తే జాబ్ వస్తుంది చూసుకోవాలి. అంతే తప్పితే మనకి దరిద్రాలు ఉంటాయి కొన్ని. అవి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని నమ్మేసి రారా మామ, రారా బాబాయ్ అని చెప్పి కూర్చోబెట్టేసి మందు దాపడం, రారా బాబాయ్ అని చెప్పేసి ఫుడ్ పెడుతుంటే చూసారా, అక్కడ మనం చేసి తప్పు ఏంటంటే మన పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకుంటాం చూసారా. వాళ్ళు మంచిగా మనతో ఉంటూ తర్వాత వ్యసనం పడుతూ ఉంటారు. ఆ వ్యసనం పడి ఒక్కొక్కరు ఇంకొక ముందు అడుగు వేస్తారు, ఇంకొక అడుగు వేసేసి వీరికి ఆ జాబ్ ఎలా వస్తుందో నేను చూస్తా, నాతో పాటు తిరగడేమో ఇంకా అని చెప్పేసి అని ఏదైనా వారిపైన అష్టదిబ్బందన, చాతబడి, హిప్నాటిజం, చిన్న చిన్న విషయాలు కండి ఈ రోజున, పెద్ద పెద్దవి కాదు. ఎందుకంటే మొన్న ఇటీవల ఒక కేసు వచ్చింది నా దగ్గర, కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశి భార్య, కర్కాటక రాశి భార్య, కన్యా రాశి భర్త, వీళ్ళు వచ్చారు. వీళ్ళు వస్తే వాళ్ళ భార్య పైన హిప్నాటిజం చేసి ఉన్నారు. వాళ్ళ భార్య పైన హిప్నాటిజం జరిగింది. హిప్నాటిజం ఎక్కడ కర్కాటక రాశి భార్య పైన హిప్నాటిజం జరిగింది. అది ఎవరు చేశారే అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి భర్తకి ఫ్రెండ్ ఏం చెప్పారంటే, మందేసిన సమయమా లేకపోతే పేకాడే సమయమా లేకపోతే ఒకటే ఒంటరిగా కూర్చున్నప్పుడు రారామామ చేతులు వేసుకుంటూ మాట్లాడిన సమయం తెలియదు. కానీ ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటి అంటే, నా భార్య వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది, ఆయన మాట్లాడిన మాట అదే,
అది ఆ, అది అక్కడ దాకా నా భార్య పెళ్ళైన తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది. అసలు మామూలు విషయం కాదు. మా మామయ్య వాళ్ళు అయితే నన్ను నెత్తినెత్తుకున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే అది నాకు ఇస్తున్నారు. తర్వాత నేను చాలా సుఖంగా ఉన్నాను. నా అప్పులు పోయినాయి. ఇది చాలు కదా గురుగారు, ఆ వ్యక్తి జాబులో మంచి వెసులుబాటు వచ్చిందని చెప్పాడు అంతే. అంతే. అసలు నెక్స్ట్ 11 రోజులకి ట్రై చేస్తే ఏం లేదు. వాళ్ళ మిస్సెస్ వీళ్ళకి గొడవలే, కొట్లాడుకోవడమే. పచ్చి గడ్డేస్తే బొగ్గుమంటది. ఫుడ్ లేదు, ఏమి లేదు. ఏమైనా మాట్లాడితే నేను ఇంట్లో వెళ్ళిపోతా అని చెప్తుంది, లేదా నేను చంపేస్తా అని చెప్తుంది. పరిస్థితులు ఇవి. ఏంటని చెప్పి భార్య భర్తలు కొట్టుకుంటూ నా దగ్గరికి వస్తే ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏం జరిగింది అవపోయినా. ఎలా చేసి ఉంటారు గురుగారు? ఎందుకంటే ఇన్ని దారులు చెప్తున్నాం, పరిష్కార మార్గం ఎలా జరుగుంటా అంటే అవి మేమంతా గమనించడానికి ఏంటి రూట్స్, వాళ్ళు ఎలా చేసి ఉంటారు? ఎలా ఏం లేదండి. ఇంట్లో మనము మొదటిగా గ్రహించుకోవాలి. ప్రతిరోజు ఉండేటువంటి పర్సన్ మనతో వేరేలా బిహేవ్ చేస్తున్నారు. లేటుగా ఇంటికి వస్తున్నారు, ఇంటికి రావడం మొహం చుట్టానికి కూడా సహకరించట్లేదు, సరిగా తినట్లేదు, ఉండట్లేదు, కోప్పడుతున్నారు, నిద్రపోవట్లేదు, అసలు ఇంట్లోనే ఉండట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అనుమానం రావాల్సిందేనండి. అది ఇంకా పెరుగుతుంది. మనం లేట్ చేసామంటే లోపల ఇంకా పెరుగుతుంది. అది మన పైన ఫోటోల మీద చేయించవచ్చు, బట్టల మీద చేయించవచ్చు, వెంట్రుల మీద చేయించవచ్చు, అసలు మన పైన ఫుడ్ లో పెట్టచ్చు మరుగుల ముందని. ఇలాంటివి ఇక మీరు జాతకం ఎక్కడ ఉంది చెప్పండి నాకు. అతను చెప్పింది ఏంది, నా భార్య పెళ్లి చేసుకోవడంతో కలిసి వచ్చింది అని చెప్పారు. ఎవరైనా మనం పంచుకుంటాం కదండి, ఫ్రెండ్ అన్న తర్వాత పంచుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ జరిగింది ఏంది, ఆ పెంచుకోవడం వలన అవునా కలిసి వచ్చిందా, ఎట్లా వస్తుంది అంటే నాకు కూడా కలిసి వస్తుందని చెప్పేసి ఈ ప్లాన్ చేసేసారు. ఇక్కడ స్వార్థం. ఫ్రెండ్ పోయాడు, స్వార్థం మాట మిగిలింది. ఈ ప్లాన్ చేయడం ద్వారా ఏంది, భార్య భర్త నుంచి గొడవలు అయినాయి. చివరికి ఎవరు చేశారు అంటే నేను ఒకటి చెప్పాను, ఎవరు చేశారో చెప్పనండి మీకు నేను చేసేసి మనతో ఇక్కడ మాట్లాడుతున్నాను నేను, అక్కడ వాళ్ళు చెప్పలేదు. నేను ఒకటి చెప్పాను, ఎవరు చేశారో మా దగ్గర చెప్పడానికి ఉండదు. మీ మిస్సెస్ గారు కావాలి అంటే మళ్ళీ మీకు యథావిధిగా ఉండేలా నేను చేసిస్తా. ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉన్నారు వాళ్ళు, లాస్ట్ వీక్ జరిగింది. అలాగా మనము ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ అంటున్నారు, ఎన్నో రకాలుగా ఇంట్లో వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళకే చెప్తున్నారు అన్ని కూడా. దీని వలన ఏమవుతుందంటే కనీ పెంచి ఎన్నో రకాలుగా బాధ్యతలు ఉంటుంది, ఎన్నో రకాలుగా ప్రేమ అనురాగ ఆప్యాయత పొందినటువంటి పాప కావచ్చు బాబు కావచ్చు వేరే వాళ్ళ ఆధునంలోకి వెళ్ళిపోయేసి వేరే వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది అన్ని రాసుల వారికి ఉంది. కర్కాటక రాశి వారికి వీరు కొంచెం మొండి మురకతం కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా గమనించుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భార్య భర్తలందరూ కూడా ఇంట్లోకి వచ్చే భర్త కానీ, ఇంట్లో ఉన్నటువంటి భార్య కానీ, బయటికి వెళ్ళి వచ్చినటువంటి భార్య కానీ భర్త కానీ ఎవరికైనా సరే వారి లోపల గనక మనకి సిమ్టమ్స్ చేంజ్ అవుతున్నాయి, మార్పు కలుగుతుంది, వస్తుంది, చికాకు, కోపము, ఇరిటేషను, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, అసలు మన మొహం చూడటానికి కూడా సహకరించట్లేదు, ఎవరు ఒకరికొకళ్ళు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పెద్దలను పట్టించుకోవట్లేదు, ఫుడ్ ఉండట్లేదు, సరిగా లేదు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన జాతక ప్రకారంగా కాదు, వారిపైన ఏదో ఒక చెడు దృష్టి కానీ ఆవహించిందని కానీ లేదా ఏదన్నా వాళ్ళకి చేయించారని కానీ గ్రహించుకోవాలి ప్రతి రాశి వారికి కూడాను. ఇలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ బాబుని సంప్రదించవలసిందే. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా పరిష్కారం దొరికింది అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయం అటువంటి సొమ్ము కూడా నేను ఇవ్వగలుగుతా, అది కూడా చేస్తా. ఎక్కడ కావట్లేదంటే మాత్రం సురేష్ గారి దగ్గర పని అయిపోద్ది వాళ్ళకి. ప్రపంచంతో ఉన్నటువంటి గురువులందరి దగ్గరికి వెళ్ళి రావచ్చు, వాళ్ళ సమస్య పరిష్కారం ఏంటంటే సంతోషం, ఆ దేవుడు అనుగ్రహం వాళ్ళ పైన ఉన్నట్టు. లేదు అంటే చివరిగా సురేష్ గారి దగ్గరికి వస్తే వాళ్ళ సమస్యకి ఇంకా ఏమి ఉండదు, పరిష్కారం మాత్రమే ఉంటుంది నా దగ్గర, వేరే ఆలోచన కానీ వేరేది కానీ ఉండదు నా దగ్గర. కేవలం వాళ్ళ సమస్యకి పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది. ఇది వారు గ్రహించుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపించి నేను కూడా ఈ మధ్య మార్గదర్శనం చేసి ఒక ఫోన్ కొనుక్కున్నాను చిన్నది, దాంట్లో నెంబర్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద చేస్తున్నాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కి వాళ్ళు మాట్లాడినా ఖచ్చితంగా మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దాని ద్వారా కూడా ఫోన్ ద్వారా కూడా మన దగ్గరికి రాలేకపోతున్నా అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ మధ్య కొంతవరకు అయితే ఇంకా కొంతకాలం వరకు అయితే మంచినీళ్ళు అయితే తాగలుగుతారు. ఆ మంచినీళ్ళు అయితే తాగలుగుతారు కదా, ఆ మంచి వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకొని నాకు ఫోన్ చేస్తే కూడా వారికి మొబైల్ ద్వారా కూడా మంత్రం చేసేటువంటి సదుపాయం ఉంటుంది. ఆ ద్వారా కూడా సమస్యను బట్టి మంత్రం ఉంటుంది, సమస్యను బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఏంటంటే ఓన్లీ తంత్రం ఒకటే కాదు, ఓన్లీ మంత్రం ఒకటే కాదు, అగ్నిహోత్రం ఒకటే కాదు, మన దగ్గర ఎన్నో రకాల సదుపాయాలటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ రోజున దైవజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువుల్ని మనము వారికి అందజేస్తున్నాము. సరసమైనటువంటి ధరల్లో పూజించేటువంటి మామూలు విషయం కాదు, బయట లక్షల రూపాయల్లో ఉంటాయి. అవన్నీ కూడా మనకి మన వద్ద నుంచి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. డబ్బు గురించి ఆలోచించొద్దు, పేద గురువే సురేష్ గారు అంటే పేదలకి గురువు, పేద గురువు కూడా. కాబట్టి ఎవరికైనా సరే పరిష్కార మార్గం కావాలనుకున్న వాళ్ళు మాత్రం రావచ్చు. నాకు ఈ సమస్య ఉంది, దీనికి ఖచ్చితంగా పరిష్కారం కావాలి, నేను ఎమ్మెల్యేని అవ్వాలి, ఎంపీని అవ్వాలి కాదు, నాకు తగ్గట్టుగా నా జాతకం తగ్గట్టుగా ఏం కావాలి
కోరిక గొంతెమ్మలు చాలాగా ఉంటాయి, అవి కాదు. నా జాతకం తగ్గట్టుగా నేను అనుకుంటున్నాను, పనులు అవ్వట్లేదు, అలాంటి వారు, నిజంగానే మనం సమస్యలతో బాధపడుతున్నాం అనుకున్న వారు, ఈ కర్కాటక రాశి వారు కూడా వస్తే వారి సమస్య పరిష్కారం ఖచ్చితంగా చూపించచ్చు. అలానే ఆవుకి గోధుమ రొట్టెలు కూడా వీరు తినిపిస్తూ స్నానం చేసే నీటిలో కర్పూరం బిళ్ళలు ఒక 2 వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి అనేది పోతుంది. గోధుమ రొట్టెల ద్వారా వీరికి ఆప్యాయత, అనురాగం కూడా పెరుగుతుంది. వీరిలో ఉన్నటువంటి స్ట్రెస్ అనేది కొంతమేర తగ్గుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటూ, ఈ శని వక్రంలో ఉన్నారు, అలానే గ్రహణం కూడా వీరి జాతకంలో ఉంటుంది కాబట్టి కొంతమేర అశుభ దృష్టి ఉన్నది. జాగ్రత్తగా ఊహించుకుంటూ ఎవరికి మాట ఇవ్వకుండా, మాట దూలకుండా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా వీరికి మంచి జరిగేటువంటి అవకాశం, అదృష్టం ఉన్నాయి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సో ఇయర్స్ చూసారు కదా, కర్కాటక రాశి వారి రాశి వివరణ తెలియచేశారు. ఏంటి క్లుప్తంగా వివరించారు. డిసెంబర్ 11th వరకు మీలో ఎవరైనా సఫర్ అవుతున్నారా, బాధపడుతున్నారా, గురువుగారు చెప్పిన పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాన్ని పొందండి. లేదు గురువుగారిని పర్సనల్ గా కలవాలి అనుకుంటున్నారా, మాట్లాడాలి, మీ సమస్యకు మంచి పరిష్కార మార్గం తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మిగతా వివరాలను తెలుసుకోవచ్చు, కాల్ చేయండి. నమస్కారం.